బిగ్ బాస్ హౌస్‌లో తనూజ కళ్యాణ్‌ని ఒక బెస్ట్ సోల్‌మేట్‌గానే యాక్సెప్ట్ చేసింది. అలాగే కళ్యాణ్ కూడా తనూజని ఒక అన్ని విధాలుగా యాక్సెప్ట్ చేశాడు. ఫస్ట్ తనని చూడంగానే తన పాత రిలేషన్, తన ఎక్స్, తన క్రష్ అన్నీ అంటే ఇప్పుడు అంటూ ఉంటారు కదా! ఒక మనిషి ముఖ్యంగా అబ్బాయి తన లైఫ్‌లో తన ఫస్ట్ లవ్‌ని ఎప్పటికీ మర్చిపోలేడు అని జెప్పేసి అంటూ ఉంటారు కదా! సో, అలాంటి ఒక ఫీలే కళ్యాణ్‌కి కలిగింది. అది మనం చూసాము. ఎక్స్‌పీరియన్స్ చేసాం. అయితే 'బిగ్ బాస్' హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది అనుకున్న టైంకి తనుజ ఏంటంటే చాలా మంది ఆర్ఫనేజ్ పిల్లలకి అక్కడికెళ్ళి హ్యాపీగా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి, వాళ్ళ చేత కేక్స్ కట్ చేయించి, తనకి జరిగిన 'బిగ్ బాస్' సంబంధించిన అప్డేట్స్ అన్నీ చెప్పి, మీరు కూడా మీరు ఫ్రెండ్స్‌లా ఎలా ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కుళ్ళు జోకులకి నవ్వుకుంటారు కదా! నేను అలాగే చేశానని చెప్పేసి, తన ఎక్స్‌పీరియన్స్‌నంతా చెప్పిన తర్వాత ఇక చాలా హ్యాపీగా ఫీలయింది. వాళ్ళతో కలిసి భోంచేసింది. వాళ్ళకి నచ్చిన వంటకం ఏదైనా ఉంటే చెప్పండి చేస్తానని మ్యాగీ చేసిందంట అక్కడ. సో, ఇలా అనమాట. అయితే ఇక ఆ తర్వాత ఒక సన్నివేశం చోటు చేసుకుందంట. అదేంటి అంటే అక్కడున్న వాళ్ళల్లో కళ్యాణ్ ఫ్యాన్ ఒక అబ్బాయి ఉన్నాడట. ఆ అబ్బాయికి కళ్యాణ్ అంటే చాలా అభిమానమట. అయితే ఆ అబ్బాయి ఏంటంటే కళ్యాణ్‌తో మాట్లాడించు, నేను నీ ఫ్యాన్‌ని, కళ్యాణ్ ఫ్యాన్‌ని మీ ఇద్దరు కలిసుంటే నాకిష్టం అని చెప్పేసి ఒక బాబైతే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయి ఎక్సైట్ అయిపోయాడంట. ఆ టైంలో తనుజ ఏం చేసిందంటే కళ్యాణ్ చేత మాట్లాడించడమే కాకుండా ఆ అబ్బాయిని నువ్వు పర్సనల్‌గా కలవాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిందంట. అయితే అప్పుడు దానికి సంబంధించి కళ్యాణ్ ఏమన్నాడంటే నేను నెక్స్ట్ విక్టరీ ర్యాలీ అంటే కళ్యాణ్ ఇప్పుడేంటంటే వాళ్ళ ఊళ్ళో అలాగే కాకినాడకి సంబంధించిన చుట్టుపక్కల ఏరియాస్‌లో ఇలా కొన్ని కొన్ని ప్రదేశాలని సెలెక్ట్ చేసుకొని చేస్తున్నారు. ఈలోపు 'బిగ్ బాస్‌కి' తర్వాత 'స్టార్ మా పరివార్' అనే ఒక ఈవెంట్ ఉంటది కదా! 'స్టార్ మాలో' అదొచ్చిందనమాట. సో, అవన్నీ ముగించుకొని తను ఆ అబ్బాయిని కలిసి ఓకే. ఆ అబ్బాయితో చాలా సేపు మాట్లాడి ఫోటోలు దిగి ఆ అబ్బాయిని చాలా అంటే చాలా హ్యాపీ చేశాడట. అయితే జస్ట్ ఒక ఫోను కాల్ చేసింది తనుజ. అందరూ అనుకుంటున్నారు తనుజ, కళ్యాణ్ విడిపోయారా? వాళ్ళిద్దరు కలవలేదు. వాళ్ళిద్దరు కనీసం లైవ్‌లోకి రాలేదు. ఒక ఫోటో దిగడానికి కూడా వాళ్ళకి టైం లేదా? ఇలాంటివన్నీ అనేసేసి. కానీ వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి క్యూట్ బాండింగ్ ఉందండి. సో, దానికి ఇదొక్కటి నిదర్శనం అనమాట. ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.